ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. నేను బైబిల్ అంతటా నోరు మరియు మాటలున్న వచనాల క్రింద మార్క్ చేస్తూనే ఉన్నాను. ఓ మై గాష్, బహుశా దేవుడు దాని గురించి ఎంతో చెప్పాడు వేరే ఏమైనా చేసిన దానికంటే. అది చాలా ముఖ్యమైనదేమో. మనం అది ఆదికాండం మొదటి 2 వచనాల ఆరంభంలోనే చూస్తాం. దేవుడు భూమిని సృజించాడు, అది నిరాకారంగా ఉంది. మొదటి 2 వచనాలకు మధ్య ఏదో జరిగింది. ఆయన గందరగోళాన్ని సృష్టించలేదు. బహుశా అక్కడే అపవాది పడిపోయాడు. దేవదూతలు, దేవుడు భూమిని సృష్టించాడు, అది నిరాకారంగా శూన్యంగా ఉండెను. ఎటు చూసిన చీకటి, అంతా గందరగోళంగా ఉంది. నేను అది 2 వారాల క్రితమే చూశాను. దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఆయన నిరీక్షిస్తున్నాడు. దేవుడు పలుకగా వెలుగు కమ్మని పరిశుద్ధాత్మ కార్యం చేయసాగాడు. బహుశా పరిశుద్ధాత్మ మీ జీవితంపై ఎల్లాడుచున్నాడేమో. మీకు దేవదూతల సైన్యం ఉందని నమ్ముతాను. మీలోని ప్రతి ఒక్కరూ బహుశా సిల్లిగా బోర్ అయ్యుంటారు. ఎందుకంటే అవి దేవుని వాక్యాన్ని పలికినప్పుడే క్రియ చేస్తాయి. అవి దేవుని వాక్యానికి బదులిస్తాయి, సణుగుడు గొణుగుడు ఫిర్యాదులకు కాదు. కమాన్, మీరు ఆ దూతలు కార్యం చేసేలా చేయాలి. పరిశుద్ధాత్మ తిరుగుచున్నాడు. ఉదయాన్నే లేచి ఇలా అనకండి, మీకున్న ఏముందో దానికోసం మరింతగా మొరపెట్టకండి. లేచి దేవుడు చెప్పేది చెప్పండి. ఇది మారగలదు. దేవునికి ఏది అసాధ్యం కాదు. అదెలా ఉన్నా నాకు అనవసరం. అదెంత కాలంగా మృతంగా ఉన్నా, అదెంత కంపు కొట్టినా దేవుడు ఇప్పటికీ దేవుడే. నేనేదో ఒకలాంటి ఆధ్యాత్మిక చీర్ లీడింగ్ సెషన్ లాంటిదేమి చేయడం లేదు. నేను ఇది నమ్ముతాను. ఇది నా జీవితంలో పని చేయడం చూశాను. యెహెజ్కేలు 37. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. కేవలం ఎముకలే కాదు, పూర్తిగా ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? అది మీతో దేవుడు అంటున్నట్లుగా ఉంది. నువ్వు నమ్ముతావా నేను ఇది మార్చగలను అంటే? నమ్ముతారా మృతులకు జీవాన్ని ఇవ్వగలనంటే? మీరు నమ్ముతారా లాజర్ని బ్రతికించగలనంటే? బహుశా మీ సమస్యకు లాజర్ అని పేరిచ్చి వెళ్ళి ఇలా అనాలేమో, పునరుద్ధానాన్ని పొందబోతున్నారు. ఆమె సమాధి నుండి బయటికి రాబోతున్నారు. ఈ ఎముకలు బ్రతుకగలవా? మరొకసారి వచనాన్ని చూపించండి ప్లీజ్. ఆయన అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడుగ్గా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. నాకు అది ఇష్టం, అర్థం చేసుకోండి. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన, ఓ మై గాష్, ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈరోజు దేవుడు నా మనసులో ఉంచినట్లు అనిపించింది. ఏమనంటే, ఎంతో కాలంగా బోధిస్తున్నాను తెలుసా, ఇటువంటి విషయాలను ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే నిజంగా ఇది ముఖ్యమైన సూత్రం. నేనెంతో జాగ్రత్తగా ఉండాలి ఆలోచించడానికి ముందు. వాళ్ళు ఇది విన్నారేమో. దేవుడు నాకు ఈరోజు మనసులో ఉంచాడు అన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు అక్కడున్న వారిలో ఏ ఒక్కరు నువ్వు చెప్పబోయేది ఎన్నడూ విననట్లే ఉండాలని. ఎందుకంటే ఏమిటో తెలుసా, అక్కడ 2, 3, 400 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది. నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పబోయే ముందు వాళ్ళ సమస్యతో సంబంధం ఉన్నట్లుగా వాళ్ళకి తెలియదు. ఏళ్ల తరబడి చర్చికి వెళ్ళాను, నాకు అది తెలుసు. ఆమేన్. ఈ ఎముకలకు దేవుని వాక్యాన్ని ప్రవచించు. ఈ ఎముకలకు ప్రభువైన
యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, మీ మీద చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా ప్రవర్తిస్తున్నా. ఆయన మీకేం చెప్పినా చేయండి. నాకు ఎంతో బుద్ధిహీనంగా అనిపిస్తుంది ఇంటి చుట్టూ గట్టిగా అరుచుకుంటూ తిరుగుతుంటే. సిలిగా ఫీల్ అవుతాను. ఇంటి చుట్టూ ఇలా అంటూ తిరగాలంటే నేను శిరస్సుని తోకను కాదు, పైనున్న క్రింద కాదు, ఎన్నో జనాంగాలకు అప్పిస్తా, అప్పు తీసుకొను, నేను చేయి పెట్టిన ప్రతిదీ వృద్ధి చెందుతుంది, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాను, నాలో నీతి ఉంది, శాంతి సమాధానాలు ఉన్నాయి, క్రీస్తులో ఉన్న వారికి నేరాభావం అనేది ఉండదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను అలా చేస్తే నాకు సిల్లిగా అనిపిస్తుంది. అయితే ఏమిటో తెలుసా, నేను ఎంత సిల్లిగా ఫీల్ అయినా నాకు అనవసరం విజయాన్ని పొందితే. నేను ఇది 2 వారాల క్రితం చదివాను. ఎవరో దీన్ని నాతో పంచుకున్నారు. అది సైంటిఫిక్గా నిరూపించబడింది. మీకు మీరు చెప్పిందే ఎక్కువగా నమ్ముతారని మరెవరో చెప్పిన దాన్ని మీరు నమ్మే కంటే. అది నవ్వెంత విలువైందే బ్రదర్. కనుక అదెంత నష్టం. ఇలా అంటే నేను స్టూపిడ్ని, ఎన్నడూ ఏది సరిగ్గా చేయలేను, ఎంతో లావుగా ఉంటాను, ఏం చేసినా సరే ఎన్నడూ బరువు తగ్గలేను, నా దగ్గర ఎప్పుడు డబ్బులుండవు, ఎప్పుడు కొంచెం డబ్బులు వచ్చినా అపవాది దొంగిలించేస్తుంటాడు. 2012లో ఒక కొత్త పుస్తకం రాస్తాను. నోటి మీద ఆలోచిస్తున్న కవర్ మీద పెద్ద నోరుని ఉంచి దాని మీద జిప్ని వేయాలని. ప్రజలకు అది అర్థం అవుతుంది అనుకుంటారా? నేను ఇలా అంటాను, నోటికి తాళం వేయండి. మీరుగా చెప్పేది ఎక్కువగా వింటారని నమ్ముతాను ఇతరులు చెప్పేదానికంటే. కనుక చెప్పడం గొప్పగా ఉంది, దేవుడు ప్రేమిస్తున్నాడు అని. మీకు అర్థం కాకుంటే ఇలానే అంటూ తిరుగుతున్నారు, నాకు దేవుడు ప్రేమిస్తున్నట్లు అనిపించడం లేదు, అలా ఫీల్ కావడం లేదు. శక్తిని ప్రతికూలమైన దానికి ఉపయోగించే కంటే మీరెందుకు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు నిజంగా ప్రకటన కలక్కుంటే దేవుడు ప్రేమిస్తున్నాడని మీరు 30 రోజులు తీసుకుని 10 సార్లు ప్రతిరోజు గట్టిగా చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. వెళ్ళి అద్దంలో చూసుకుని చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. 30 రోజుల తర్వాత మీకే అర్థం అవుతుంది. చూడండి, ఇది మన సమస్య. మనం వెళ్ళి ఇంకెవరో మనకు వాక్యాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం, వాళ్లే మన కొరకు అధ్యయనం చేయాలని దేవుని వాక్యాన్ని చెప్పడం. తర్వాత అనుకుంటాం మన భావాలన్నింటినీ కుర్చీలో పార్క్ చేసుకుని కూర్చుని వింటాం కనుక అది మనకు పని చేయాలంటాం. అయితే అది అలా పని చేయదు. బైబిల్ చెప్తుంది, మీరు విన్న సత్యానికి మీరెంత కొలతతో కొలమానంలో ఆలోచనను అధ్యయనాన్ని చేస్తారో అంతే కొలతలో మీకు తిరిగి ఇవ్వబడుతుంది అని. రేపు మీకు అర్థం అవుతుంది ఎందుకని. దేవుని వాక్యాన్ని విన్న తరువాత సాతాను వెంటనే వచ్చి ఆ వాక్యాన్ని దొంగిలించడానికి చూస్తాడో అని. అతడు ఆ పనిచేసే మార్గాల్లో ఒకటి, మీరు చింతించడానికి ఏదో కొత్త విషయాన్ని ఇచ్చి అతడు మీకు సమయాన్ని ఇవ్వడు మీరు విన్నదాని గురించి ఆలోచించడానికి. చాలామంది నాకు ఇప్పుడు చెప్పలేరు గత ఆదివారం చర్చిలో ఏం విన్నారో. చాలామంది అయితే బహుశా నిన్న ఏం బోధించానో కూడా చెప్పలేరు. మీకు అది నచ్చింది అయితే ఏమిటో తెలియదు. బహుశా అందరూ కాదు, అయితే కొంతమంది. ఎందుకలా? దాని గురించి ఆలోచించనే లేదు. నోట్స్ తీసుకోండి, సీడీ కొనండి, ప్రత్యేకంగా అదే కావాలనుకుంటే దాన్ని వినండి. మీరు అది 10 సార్లు విన్నా నాకు అనవసరం అంటే ప్రజలు ఇలా చెప్తారు, ఆ బోధనా సిరీస్ను 100 సార్లు విన్నాను, అర్థం అయ్యింది అని. ఒక అమ్మాయికి భోజనం విషయంలో సమస్య ఉంది. ఏళ్ల తరబడిగా ఆమె ఎంతో ఖర్చు, ఆమె పేరెంట్స్ ఆమెను ఇన్స్టిట్యూషన్లో పెట్టారు ఆమెకు సహాయం చేయడానికి. ఆ విషయంలో ఎంతో ఖర్చు పెట్టారు. ఆమెకు ఒక బుక్ దొరికింది, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్. ఆమెకి తిన్న తర్వాత ఆమెకి ఇంకా కోరిక ఉండేది, తన్ను సంభాళించుకోవడానికి ఆమె వెళ్ళి టాయిలెట్ దగ్గర వంగి తన చేతుల మీద కూర్చుని చదివేదట ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ని. ఈరోజు ఆమె విడుదల పొంది ఇతరులకు సహాయం చేస్తుంది.
కమాన్, మీరు కొంచెం రాడికల్గా అవ్వాలి. మీ ఇంట్లో పైకి గట్టిగా మాట్లాడుకోవాలి మైనర్ అనేవారు ఎవరూ లేనప్పుడు. ఎముకలు సజీవమయ్యాయి. రోమన్ 4:17. ఏమో నాకు తెలీదు, ఇది నాకు వింతగా అనిపిస్తుంది. అంటే సిస్టర్ 40 ఏళ్ళుగా చర్చిలో ఉన్నాను, ఇటువంటిది ఎన్నడూ వినలేదు. అవును బహుశా అందుకే మీరు రోజు ఇక్కడ ఉన్నారు, ఏదో కొత్త దాని కొరకు సిద్ధంగా. రోమా 4:17 అది వ్రాయబడి ఉన్నది, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితేనే మన తండ్రిగా అపాయింట్ చేయబడ్డాడు తను విశ్వసించిన దేవుని ఎదుట. ఇప్పుడు ఇది దేవుడు ఎలా ఉంటాడో చెప్తుంది. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాడు. మనం మన ఒప్పుకోవడాన్ని ఆయనతో లైనప్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఆ పదం ఒప్పుకోవడం అంటే అర్థం అదే విషయాన్ని దేవునిలా చెప్పడం. ఈ వచనాలు అబ్రహాంను గురించి చెప్తున్నాయి. దేవుడు ఒక బిడ్డని వాగ్దానం చేశాడు అతనికి. అబ్రహాము శారై శరీరాల నుండి ఆమె ముసలిదైపోయి బిడ్డల్ని కనలేని వయసులో ఆమెకు గర్భం ధరించే వయసు దాటిపోయింది. అతనికి 100 ఏళ్ళు వచ్చాయి. దేవుడు ఆ వాగ్దానం చేసినప్పుడు వాళ్ళ పేర్లను మార్చాడు. అప్పుడు ఆ తరంలో పేర్లకు ఎక్కువ విలువనిచ్చేవారు ఈరోజు మనం ఇచ్చేదానికంటే. దేవుడు అతన్ని అబ్రామ్కి బదులుగా అబ్రహాము అన్నాడు. ఎందుకంటే అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాము అని ఆయన అన్న ప్రతిసారి ఇలా అంటున్నాడు, నీకు బిడ్డలు పుడతారు, బిడ్డలు పుడతారు, బిడ్డలు పుడతారు, బిడ్డలు పుడతారు. అబ్రహాము ఇలా అన్న ప్రతిసారి నేను అబ్రహామును అని ఇలా అంటున్నాడు, బిడ్డలు పుడతారు, నాకు బిడ్డలు పుడతారు. నాకు తెలీదు సారా ఏమనుకుందా, అయితే 90 ఏళ్ల వయసులో గొప్ప వైఖరి ఉండకపోవచ్చును. ఆమెకు పిల్లలు పుట్టలేదు కనుక అది వారికి పెద్ద డీల్ లాంటిదే గతంలో. అప్పుడు ఆమె పేరు శారయి. అయితే దేవుడు శారాగా మార్చాడు అంటే రాజకుమారి అని అర్థం. ఆమె జీవితంలో దేవుని వాక్యం కార్యం చేయడానికి ఆమె ఒక కొత్త వైఖరిని తెచ్చుకోవాలి, అద్భుతాన్ని పొందడానికి. నేను ఒక రాజకుమారిని. ఇక అబ్రహాం ఇలా అంటున్నాడు, నాకు పిల్లలు పుడతారు, పిల్లలు పుడతారు, పిల్లలు పుడతారు. ఈ రాజకుమారి ఆ బిడ్డను కనబోతుంది. ఒప్పుకోవడాన్ని అలానే ఉంచుకోండి. మీ మనసులో ఉన్నది మీ నోటి ద్వారా బయటకు వస్తుంది. మీరు చింతిస్తుంటే బయటకు వస్తుంది. ఎవరికైనా వ్యతిరేకంగా ఏదైనా ఉంటే చాలా కాలం వెయిట్ చేస్తే బయటకు వస్తుంది. మీకు ఎవరైనా నచ్చకపోతే ఎవరికైనా చెప్తారు. చిరాకు కలిగించేదేమైనా ఉంటే బయటకు వస్తుంది. దాచవచ్చు ఓ వారం లేదా 2, అయితే అది బయటకు వస్తుంది. కనుక మనం ప్రార్థించి ఇలా అనాలి, ఆ తర్వాత మనం అది చేయాలి. మేరీ తన దాసులకు చెప్పినట్లు తనకు అద్భుతం కావాల్సినప్పుడు ఆయన మీకేం చెప్తే అది చేయండి. ఈరోజు మీతో చెప్తున్నాను, ఆయన మీకేం చెప్పినా అది చెయ్యండి. ఇప్పుడు దేవుడు మీతో ఏమైనా చేయమంటే దాని అర్థం ఏమీ ఉండదు. ఒక్కోసారి నాకు తెలీదు మీరు వేస్తే ఎక్కువ కాలం అంటిపెట్టుకుని ఉన్నారో లేదో తెలుసుకోవడానికి. అయితే ఒకలా ఆయనకు విషయాలను మార్చడం ఇష్టం, ఆయన్ని ముందుగానే సూచించడం కష్టం. ఆయన గురించి ముందుగానే చెప్పగలవు, ఒకటి ఆయన గురించి ముందుగా చెప్పలేము. ఆయన స్వస్థపరచిన విధానాన్ని చూడడమే. ఇద్దరిని ఒకేలా స్వస్థపరచలేదు. అంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు, యేసు అతన్ని స్వస్థపరచాలనుకున్నాడు. యేసు నేల మీద ఉమ్మి వేసి మట్టిని ముద్దగా చేశాడు. అంటే ఇప్పుడు కమాన్, ఇదేదో అక్కడుంది, అదెలాంటి ఎక్స్క్యూజ్ మీ యేసు, అదంతా ఆరోగ్యకరమైంది కాదు. అంటే మనకు అద్భుతం జరిగితే శుభ్రమైంది పొందగలమా? ఓ కమాన్, మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించండి. వచనం చెప్తుంది, ఆయన మట్టిని అతని కళ్ళ మీద పూసి తర్వాత ఇలా అన్నాడని. ఇప్పుడు వెళ్ళి అక్కడున్న నీటితో కడుక్కో. విషయం ఏమిటంటే గుడ్డివాణ్ణి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పలేరు. ఎక్స్క్యూజ్ మీ యేసు, నేను గుడ్డివాడిని. బహుశా అక్కడికి వెళ్ళి బ్రతికి తిరిగి రాలేనేమో. అతను ఆ బండను తీసివేయాలి. అతను ఆ విశ్వాసపు అడుగు వేయవలసి ఉంది.
నాకు ఆ చోట్లన్నీ చూడాలని ఉంది, ఎంతో అందంగా ఉంటాయి. వచనం చెప్తుంది యేసు అన్నాడని, వెళ్ళి ఆ నీటిలో కడుక్కోమని. బైబిల్ ఎంతో సింపుల్గా చెప్తుంది, అతను వెళ్ళి చూస్తూ తిరిగి వచ్చాడని. ఆయన అన్నాడు వెళ్ళు, అతను వెళ్ళి తిరిగి చూస్తూ వచ్చాడు. ఆయన అన్నాడు వెళ్ళు, అతను వెళ్ళి తిరిగి చూస్తూ వచ్చాడు. దేవుడు మీతో కానీ అంటే వెళ్ళు అని మీరింకా ఇక్కడే ఉంటే ఆశ్చర్యం లేదు, మీరేమి చూడడం లేదంటే. హల్లెలూయా. 10 మంది కుష్టు రోగులు, మమ్మల్ని స్వస్థపరచు. గతంలో కుష్ఠరోగి స్వస్థత పొందితే వాళ్ళు యాజకుని వద్దకు వెళ్ళాలి చూపించడానికి. అప్పుడు ఆ యాజకుడు ప్రకటిస్తాడు వాళ్ళు స్వస్థత పొందారని, కమ్యూనిటీలోనికి తిరిగి ప్రవేశించడానికి. అది వాళ్ళ నియమం. వీళ్ళు వచ్చి అంటారు మమ్మల్ని స్వస్థపరచు. ఆయన అన్నాడు అలాగే, వెళ్ళి మీ యాజకునికి చూపించండి. మాకింకా ఉంది అనడంలో అర్థం ఏమిటి? చూడు యేసు, ఈ చెయ్యి కుష్టుతో బాగా పాడైపోయింది, నీకు కనిపించడం లేదా? వేర్వేరు ఒకలా ఇక్కడ పోయాయి. అయితే బైబిల్ చెప్తుంది వాళ్ళు వెళ్ళారని, వెళుతూ ఉండగా స్వస్థతను పొందారని. ఊ ఊ ఊ ఊ. మీరు ముందుకు వెళ్ళాలి. మీరు అంటున్నారు నా జీవితంలో ఏమీ జరగడం లేదని. మీరు పార్క్ చేస్తున్న కార్ని డ్రైవ్ చేయలేరు. విచారకరం ఏమిటంటే వాళ్ళు వెళ్ళి యాజకునికి తమను చూపారు, అతను ప్రకటించాడు బాగయ్యారని. వాళ్ళంతా నూతన జీవితాన్ని ఆరంభించడానికి రెడీగా ఉన్నారు. 10 మందిలో ఒక్కడు మాత్రమే యేసుకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. ఎంత విచారకరం అవునా? యేసు ప్రజలకు వాళ్ళకి అవి చేయడంలో అర్థమే లేవనిపించేవి చేయమని చెప్పడం అలవాటు. బండను తీసివేయండి, నేను దాన్ని తీసివేయలేను, అది నాకంటే పెద్దగా ఉంది, దాన్ని తీయలేను. అంతేకాదు ఎన్నో రోజులుగా మరణించున్నాడు, కంపు కొడుతున్నాడు, నేను ఆ రాయిని తీస్తాను, అది ఘోరమైన కంపును తెస్తుంది. అతన్ని ఎందుకు మరణించేలా చేశావు? యేసు విశ్వాసం కొరకు చూస్తున్నాడు. మీరు అనవచ్చు నాకు విశ్వాసం ఉందే, అయితే కమాన్నో. ఎవరైనా దాన్ని చూడగలరా? నోటితో ఉంది అన్నంత మాత్రాన్న అర్థం ఉండదు. మీ విశ్వాసం చూపించండి. మీ నోటి నుంచి విశ్వాసం రావడం వింటున్నాను, ఇంకా సందేహం అపనమ్మకం కూడా. దేవునికి మీ విశ్వాసాన్ని చూపండి. వెంటనే ప్రతిదాని గురించి ప్రార్థిస్తూ, దేని కొరకు చింతించకండి, ప్రార్థించండి. ప్రతిదాని గురించి ప్రార్థించండి. ప్రార్థిస్తూ ఉండండి, అడుగుతూ ఉండండి, తడుతూ ఉండండి, చెబుతూ ఉండండి. ఈరోజు నిర్ణయం తీసుకోండి ఇక్కడి నుంచి వెళ్లే ముందు. ఏమనంటే ఇప్పటి నుంచి మీరు తెలివితో నిర్ణయం తీసుకోవాలని. ఏమనంటే మీరు దేవునికి సరెండర్ చేసిన జీవితాన్ని జీవిస్తామని. ఆయన మిమ్మల్ని ఏం చేయమని అంటే నమ్ముతారని, ఆయన మిమ్మల్ని అది చేయమంటే మీరు చేయగలరని. ఒకవేళ మీకు తెలియకపోయినా, ఎలానో ఐడియా కూడా లేకపోయినా దాన్ని ఎలా చేయగలరో కనీసం ఆ దిశలో ఆరంభించి దేవుణ్ణి నమ్మండి. ఏమనంటే మీరు వెళ్తుండగా ఆయన మీకు బలాన్ని ఇస్తాడని. వాళ్ళు వెళ్తుండగా స్వస్థతను పొందారు. అతను వెళ్ళి చూస్తూ తిరిగి వచ్చాడు. యేసుకు కుంటివారిని లేవమని చెప్పే అలవాటు ఉంది. బైబిల్లో ఎంతోమంది ఆయన వద్దకు వచ్చేవారు, కుంటివారు, అవిటివారు. ఆయన వారిని చూచి అనేవాడు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ అంటే ఒకడు కోనేటి వద్ద 38 ఏళ్లగా పడుకొని ఉన్నాడు. నాకు ఆ కథ అంటే ఇష్టం. ప్రతి మీటింగ్లోనూ చెప్తాను, ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కథని చెప్తాను. చెప్పవలసింది అంటే వాళ్ళకది నచ్చుతుంది, వాళ్ళ భాష ఏదైనా సరే. యోహాను 5:38 ఏళ్లుగా ఒకడు కోనేటి వద్ద పడి ఉన్నాడు. కోనేటి వద్ద ఎందుకు? ఏడాదిలో ఒకసారి దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లను కదిలిస్తే ముందులో దిగిన వారికి అద్భుతం జరుగుతుంది. ఎంతటి చలనరహితమైన చిత్రం. నేను ఈ ఏడాది ముందుగా వెళ్ళలేకపోయా, మరొక ఏడాది ఇక్కడే ఉంటే వచ్చే ఏడాది చూస్తాను. యేసు వచ్చి ముందే అక్కడ ఎంతకాలంగా ఆ స్థితిలో ఉన్నాడో తెలిసిన అతన్ని చూశాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఇలా అన్నాడని. ఇలా ఎంతకాలంగా ఉన్నావు? ఆయన ఆశ్చర్యపోతూ అది ఆయన ఆశ్చర్యపరిచింది. అతను చెప్పింది 38 ఏళ్ళుగా. అంటే నిజంగా చాలా ఎక్కువ. కనుక చెప్పగలను, మీ గందరగోళంలో ఎంతకాలంగా ఉన్నారు?
మీకెంత వయసు, ఎంతకాలంగా దేవునితో నడుస్తున్నారు? దానికై మీరేం చూపుతారు? ఎంతమందికి సహాయం చేస్తున్నారు? ఎవరి జీవితాన్నైనా మెరుగుపరచడానికి ఏం చేస్తారు? నాకు తెలీదు, నేను ఒకలా వెయిట్ చేస్తున్నాను దేవుడు ఏం చేయమంటాడో చెప్తాడని. నాకు అసలు తెలీదు నా వరం ఏమిటో, నాకు తెలీదు నాదేమిటో. అయితే మాట్లాడడం తెలుసు కనుక అదే చేస్తున్నాను. ఆమేన్. మీరు చేయగలది ఏదో తెలుసుకుని మంచిగా చేస్తూ ముందుకు సాగండి. హల్లెలూయా. ఎంతకాలంగా ఇక్కడున్నావు? 38 ఏళ్ళుగా అన్నాడు. అయ్యా, నాకది ఇష్టం. అయ్యా, నీళ్ళలోకి నన్ను దించేవారు ఎవరూ లేరు. మొదటి తప్పు. వెయిట్ చేస్తున్నాను ఎవరైనా వచ్చి నా కోసం అలా చేస్తారని. నాకెవరు మీరు అనొచ్చు ఇప్పుడు ఆగు జోయస్ అంటే అతడు కుంటివాడు. మీకో విషయం చెప్తాను. 38 ఏళ్లలో నేనైతే దేకుతూ వెళ్ళేదాన్ని. అలా దేక్కుంటూ కోనేటి అంచుకు చేరుకునేదాన్ని. యేసు తర్వాత ఏడాది వచ్చినప్పుడు నా వైఖరిలా ఉండేది. ఇదిగో ఇదే, ఇంకో ఏడాది ఇక్కడ ఉండను, నేను పడుతున్నాను, నువ్వు స్వస్థపరచుకుంటే ఇక్కడే చచ్చిపోతాను. కమాన్. అయ్యా, నన్ను నీళ్ళలోకి దింపేవారు ఎవరూ లేరు. ప్రయత్నించిన ప్రతిసారి నాకంటే ముందెవరో దిగుతారు. ఏసీలా అనలేదు. పాపం నువ్వు. పాపం, నేను ఇది నమ్మలేకపోతున్నాను. 38 ఏళ్ళు ఎవరు సహాయం చేయలేదు, అందరూ నీకంటే ముందెళ్తున్నారు. ఓ మై గాష్. యేసు అతని వైపు చూశాడు. ఆయన అన్నదాని వెనుక ఒక ఆశ్చర్యపు చిహ్నం ఉంది. అంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆయన గట్టిగా అన్నాడు. ఆయన ఈ పడి ఉన్న వ్యక్తితో అన్నాడు, నువ్వు లే, నువ్వు లే. నాకు తెలీదు దేవుడు మిమ్మల్ని 200 మైళ్ళు తీసుకుని వచ్చి మరో $400 హోటల్స్కి తిండికి పెట్టమన్నాడేమో ఈ వారాంతంలో. నేను మీకు ఇది చెప్పడానికి లేవండి. యేసు తర్వాత చెప్పింది నాకు ఇష్టం అన్నాడు. లేచి నీ పరిపెత్తుకున్నాడు. నాకు అది ఇష్టం. ఇంతకాలం చేసిన గందరగోళాన్ని శుభ్రం చేయండి. కొంతమంది లేచారేమో, అయితే గందరగోళాలను దేవుడు చేయమన్నట్లు శుభ్రం చేయలేదేమో. కొంతమంది ఉన్నారేమో వెనక్కి వెళ్ళి కొన్నిటిని సరిచేయాలేమో, అయితే మీరు దేవుడు చెప్పిన ఆ భాగాన్ని చేయడం లేదు. మీరు అతని కదిలించడం లేదు. నిరీక్షిస్తున్నారు పునరుద్ధానం కొరకు. కమాన్. అయితే మీ వంతం చేయడం లేదు. తర్వాత చేద్దాం అనుకునేదే పెద్ద దొంగ. మోసమైంది. ఎందుకంటే అనుకుంటాం నేను అది చేస్తాను, నేను దాన్ని చేస్తాను. అయితే ఎప్పుడు చేస్తారది? ఓ త్వరలోని, ఏమో తెలీదు, సమయం సరిగ్గా ఉన్నప్పుడు. దేవుడు వెయిట్ చేయమని చెప్పనంత వరకు సరైన సమయంలో ఇప్పుడే. మనం యాక్టివ్గా ఉండి మనం అంతం చేయాలి. దేవుడు కొన్నిటిని చేయించవచ్చున అర్థమే లేని వాటిని మీకు పని చేయవు అనుకునేవి కొన్ని. అయితే ఆయన ఏం చెప్పినా చెప్పిన వాటిని చేస్తే మీ జీవితంలో అత్యంత గొప్ప అద్భుతాలను పొందగలరు. నిజంగా దేవుడెంతో విశ్వాసపరుడు. ఆయన ఎల్లప్పుడూ తన వంతం చేస్తాడు. మనం మన వంతం చెయ్యాలి, చేసే అద్భుతాన్ని పొందాలి. గుర్తుందా, యేసు లాజర్ని తిరిగి బ్రతికించాడు. అయితే ప్రజలకు రాతిని తీసివేయమని చెప్పాడు. దేవుడు నాకు ఏదైనా మంచిని చేస్తాడు కనుక ఈ సాక్ష్యాన్ని తీసుకుంటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు.
అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joysmeyer.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.